పరిచారని అనిత గారి మేకప్ పట్ల చెడుగా మాట్లాడారని అనిత గారి మేకప్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ సమాజాన్ని మొత్తాన్ని కూడా అవమానపరిచినట్లే అని చెప్పని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ మొత్తం స్పందిస్తుంది. అమర్ని ఉరేయాలి, అమర్ని కాల్చేయాలి, అమర్ని ఎన్కౌంటర్ చేయాలి, అమర్ని శిక్ష చేయాలి, అమర్ క్షమాపణ చెప్పాలి, చంపలేసుకోవాలి అని చెప్పని విపరీతంగా స్టేట్మెంట్లు ఎవరికాళ్ళు. అమర్ గారు ఏదో అన్నాడు, కించపరిచేశాడు అని చెప్పని విపరీతమైన ప్రచారం, స్టేట్మెంట్లు. అమర్ గారు ఏమన్నాడు, ఏం మాట్లాడాడు? ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వారు ట్వీట్ చేస్తారు, వారు మాట్లాడటం తక్కువ, ఎందుకంటే ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. ఆయన ఏమని ట్వీట్ చేస్తాడంటే, వారు ట్వీట్ పెట్టండి కొంచెం అని, రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి. చూడండి సార్, మామూలు తెలంగాణలో చెప్తూ ఉంటారు అన్ని పెద్దానికి సుప్పిని శుద్ధ పూసని అయ్యనేది పెద్ద మామూలుగా దీర్ఘాలు తీస్తూ వస్తుంది. ఈయన చెప్తారు, హోంశాఖ మంత్రి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. మహిళల కట్టుబొట్లు కామెంట్స్ చేయడం అంటే సగటు మహిళను కించపరచడమే. ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుంది. ఇది కట్టుబొట్టు గురించి ఆయన కట్టు గురించి ఏం మాట్లాడాడు, బొట్టు గురించి ఏం మాట్లాడాడు? అమర్ మాట్లాడింది ఏంటి? మితిమీరిన మేకప్ గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు ఆయన? అనిత గారు నోరు పారేసుకోబట్టి. ఇది సమాజం. ఇప్పుడు కట్టుబొట్టు అంటే ఆవిడ కూడా సాంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, కట్టుబొట్టు విమర్శించారు. కట్టుబొట్టును విమర్శించలా, మరి వారు కూడా సాంప్రదాయబద్ధంగానే ఉండాలి కదా, సాంప్రదాయబద్ధంగానే ఉండాలి కదా. వారు రాజకీయాల్లో కొద్దిమందికి కొన్ని బలహీనతలు, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఆ క్రానిక్ డిసీజుల్లో ఒక డిసీజ్ ఏంటంటే ఓరల్ డయేరియా. వారు నోట్లోంచి మాటలు విపరీతంగా లూజుగా వస్తాయి, లూజ్ మోషన్ లాగా. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు ఎవరినైనా. సభ్యత, సంస్కారం, అది ఇది అనొచ్చా అనకూడదా అనే విచక్షణ లేకుండా మాట్లాడతారు. మాట్లాడుతూ వారు మాత్రం సమాజం నుంచి మాత్రం మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. ఇది ఎంతవరకు ధర్మం? అద్దాల మేడలో కూర్చుని జనం మీదకి రాళ్ళేస్తే, సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే తిరిగి వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరు ఒక అద్దాల మేడలో మగ మనిషిని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్లే ఇస్తే కంకర రాళ్లే తిరిగి వస్తాయి. అద్దాల మేడలో ఒక మహిళని కూర్చోబెట్టి సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే వస్తాయి తప్పితే. లోకేష్ గారు, ఇంకేమన్నా అంటే మీ చుట్టూ మీ నాన్నగారు చుట్టూ ఎవరున్నారు? లోకేష్ గారు, ఎంత చండాలమైన మనుషులు ఉన్నారు, ఎంత దిగజారినటువంటి మనుషులు ఉన్నారు మీ దగ్గర. ఎవరు మీ చుట్టూ ఉన్నవాళ్ళు? ఎవరు? మీరు మాట్లాడతారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని
లోకేష్ నాయుడు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ నాయుడు గారు చిటికేయంగానే ఉస్కో అనగానే అసలు ఇరగదీసుకుని పడుతున్నటువంటి అమర మీద పడుతున్నటువంటి అందరినీ కూడా ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఆశించేదేంటి? ఎప్పుడన్నా ఒక్కరోజన్నా వారు హోంమంత్రి గారు హోంమంత్రి బాధ్యతగా ఏమైనా తీసుకున్నారా? బాధ్యతాయుతంగా సంస్కారవంతంగా ఎన్ని తక్కువ సార్లు మాట్లాడారు? వారు అమర్ గారి గురించి ఏం మాట్లాడారో ఫస్ట్ ఒకసారి చూపించండి. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? అమర్ మాట్లాడుతున్నా పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే హోంమంత్రి ఇంటికి వెళ్తే మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇది మాట్లాడచ్చా అని అడుగుతున్నాను. మాట్లాడచ్చా? ఆడెవడో మాట్లాడుతున్నాడు. పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే హోంమంత్రి ఇంటికి వెళ్తే 15 లక్షల ఉద్యోగాలు. అంటే గుడ్డు పగల కొట్టడం కూడా మాకు వచ్చు, గుడ్లు పగల కొట్టడం అన్ని కూడా మాకు వచ్చు. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసే సమోసాల కొట్లు ఏదో చేశాడు మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. P4 విధానంలో బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత ఆవిడేమన్నారు? ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని వారేమంటారు? ఆడు ఈడు గుడ్లు కాకపోతే ఏది కావంటే అది పగల కొట్టుకోండి అనిత గారు. ఎవరు వద్దన్నారు? నీ ఇష్టం, గుడ్లు కాకపోతే గుడ్లు పగల కొట్టుకోండి, ఆమ్లెట్లు వేసుకోండి, లేకపోతే దాన్ని ఏమంటారు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, అండా బుర్జీ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోండి, ఎవడు వద్దనలా. కాకపోతే నోటికి హద్దు ఉండాలి కదా అండి మంత్రి గారు. నాలుగుకి హద్దు లేకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతారు. మీరు ఆడు ఈడు అని మాట్లాడతారు. మీరు అలా కాకుండా మీరు సభ్యతగా విమర్శించండి, సభ్యతగా విమర్శించండి. నేను అనిత గారికి కూడా చెప్తున్నా ఒక్క మాట. అమ్మ అనిత గారు, మిమ్మల్ని హోమ్ మినిస్టర్ కుర్చీ ఒకటి ఇచ్చి రాజకీయంగా చెడు మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల్ని లేకపోతే మా నాయకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని కించుపరుస్తూ మాట్లాడటానికి మాత్రమే మిమ్మల్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారనేది ఒకసారి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు